జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఓకేనా? నిజానికి లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థను ఏర్పాటు చేసిన వ్యక్తులు నలుగురు. ఈ లష్కరే తోయిబా అంటే తెలుసు కదా మీకు, ఇది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఈ నలుగురు వచ్చేసి హఫీజ్ సయీద్, అబ్దుల్లా యూసఫ్ అజామ్, జాకిర్ రెహమాన్ లఖ్వీ, అదేవిధంగా మౌలానా అమీర్ హంజా, ఈ నలుగురు కలిసి ఈ లత్కోర్ అయినటువంటి ఈ లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థను ప్రారంభించారు. ఇక వీళ్ళ వెనక ఉండి వీళ్లకు సహాయ సహకారాలు అందించింది మాత్రం పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐనే. ఇక ఈ లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థను 1986లో స్థాపించారు. కాశ్మీర్ను భారత్ నుంచి విడదీసి, అర్థమవుతుందా? కాశ్మీర్ను భారత్ నుంచి విడదీసి పాకిస్తాన్లో కలపటమే వీళ్ళ ప్రధాన లక్ష్యం. అలాగే వీళ్ళు కాఫీర్లు అని చెప్పి భావించేటటువంటి హిందువులను నాశనం చేయడం వీళ్ళకున్న మరో లక్ష్యం. అర్థమవుతుందా? చూడండి. ఇకపోతే ఈ లష్కరే తోయిబా ప్రారంభమైన దగ్గర నుంచి మొన్నటి వరకు కూడా భారత్లో దాదాపుగా 100కు పైగా బాంబు పేలుళ్ళు, తీవ్రవాద దాడులను జరిపినారు. ఎన్ని? 100కు పైగా. ఈ దాడుల్లో వేలాది మంది భారతీయులు మృత్యువాత పడినారు. దీంతో ఈ లష్కరే తోయిబాను ఐక్యరాజ్య సమితితో పాటు అమెరికా, రష్యా, ఫ్రాన్స్ లాంటి దేశాలు తీవ్రవాద సంస్థగా గుర్తించినాయి దీన్ని లష్కరే తోయిబాను. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ లష్కరే తోయిబాకు అమీర్గా అంటే చీఫ్గా ఈ హఫీజ్ సయీద్ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నప్పటికీ ఈ లష్కరే తోయిబా సిద్ధాంతాన్ని వ్రాసింది మాత్రం మౌలానా అమీర్ హంజా. అర్థమైందా? లష్కరే తోయిబాను సృష్టించిన నలుగురిలో ఒక్కడైనటువంటి ఈ మౌలానా అమీర్ హంజా ఒక మత పెద్ద అంటే ఏం చేయాలా? నీతిగా నిజాయితీగా ఉండాలా, అవునా కాదా? కానీ ఏంది ఈ గుడిసె వ్యాపారాలని, ఏంది ఇవన్నీ కూడా ఈ తీవ్రవాద సంస్థలు స్థాపించేది ఏంది? మనుషుల ప్రాణాలను బలి తీసుకోవాలని చెప్పి అనుకోవడం ఏంది? దేశాలను చేల్చాలని చెప్పి అనుకోవడం ఏంది? ఇదంతా కూడా మీకు సిగ్గు అనేది ఉంటే, లజ్జ అనేది ఉంటే, మీరు మనిషి పుట్టకే పుట్టుంటే, ఏమే మీ ఇంట్లో ఉండే ఆయనే మీకు తండ్రి అంటే పక్కింటోడు కాకుండా మీరేం ఆలోచించాలా? అరే ఉండే కాడికి మన దేశం ఉండాలి, ఈ దేశాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలా, మౌలిక సదుపాయాలు అందరికి కూడా ఎట్లా కల్పించాలా, దేశాన్ని అభివృద్ధి పదంలో ఎట్లా నడిపించాలని చెప్పేసి ఇట్లా ఆలోచన చేయాలా. అట్లా కాకుండా ఉండే వాళ్ళకి ఆడ రొట్టికి గతి లేదు, వాళ్ళే అడక తిని సత్తున్నారు, విదేశాలు కూడా అడుక్కు తిన్న పోతున్నారు అదే ప్రొఫెషన్గా ఎంచుకొని. ఇప్పుడు భారతదేశం నుంచి భారతీయులు బయట దేశాలకు కష్టపడబోతారు, లేకపోతే చదువుకొని ఏమైనా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇట్లంతా కూడా చేయబోతారు సైంటిస్టులుగాను అంతా. కానీ అడక తినేవాళ్ళు కాబోయే దౌర్భాగ్యం ఏందిరా స్వామి? అది కేవలం అది ఒక పాకిస్తాన్కే సొంతం. మీకు తెలుసు కదా, నేను కూడా గతంలో చాలా వీడియోలో చెప్పా. పాకిస్తాన్ నుంచి కొన్ని లక్షల మంది అడుక్కు తినేదాన్ని ఒక ప్రొఫెషన్గా ఎంచుకొని బయట దేశాల్లో పోయి అడక తింటా ఉంటారంట. చూడండి, అలాంటి దేశంలో నువ్వు ఒక మత పెద్దవి, నువ్వు వాళ్లకు ఎటువంటి బుద్ధులు చెప్పాలా, వాళ్ళను నువ్వు ఎటువంటి మార్గంలో నడిపించాలా? కాకుండా నువ్వు చేసేది ఏంది అంటాలే. అంతేకాదు అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్లో అప్పటి రష్యా సేనలను హతమార్చడానికి అనేక తీవ్రవాద కార్యకలాపాలను నిర్వహించాడు వీడు. తాలిబాన్లతో చట్టాపట్టాలు వేసుకొని తీరినాడు. ఆ అనుభవంతోనే లాహోర్కి వచ్చి ఈ హఫీజ్ సయీద్తో కలిసి ఈ లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఈ మౌలానా అమీర్ హంజాదే కావడం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిన విషయం. ఇకపోతే ఈ మౌలానా అమీర్ హంజా లాహోర్లో నివసిస్తూ ఉంటాడు. వీడి వయసు ఎంత తెలిసిన దాదాపుగా 80 సంవత్సరాలు, అంటే ముసలి నక్క. అయినప్పటికీ ఈ ముసలి నక్క ఇప్పటికి కూడా తీవ్రవాద కార్యకలాపాల ప్లానింగ్లో పాలు పంచుకుంటూ ఉంటాడంట. అంటే వీడు నిలువెల్లా ద్వేషమే స్వామి. వాడి నిలువెల్లా విషయమే, శరీరం అంతా విషయమే. వీడు చెప్పాలంటే ఒక పాము కంటే డేంజర్ ఉండా కొడిగినాడు. అంతెందుకు, గత నెల ఏప్రిల్ 22వ తారీఖున కాశ్మీర్లో జరిగినటువంటి పెహల్గాం దాడికి సంబంధించిన వ్యూహ రచనలో కూడా వీడి హస్తం ఉన్నట్టు తెలుస్తుంది. అర్థమవుతుందా? అంతే. ఇక పాకిస్తాన్లో మన గుర్తు తెలియని రాకుమారులు ఈ మౌలానా అమీర్ హంజాను టార్గెట్ చేశారయా. లాహోర్లోని తన ఇంటి నుంచి బయటికి వస్తూ ఉండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హలో చెప్పినారంట. అందుకు బదులుగా ఈ ముసల్నక్క అయినటువంటి మౌలానా అమీర్ హంజా కూడా ఈ పత్తిగింజిగాడు కూడా హలో చెప్పినాడు. అంతే. ఇక ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఈ అమీర్ హంజా పైన 2 రౌండ్ల కాల్పులు జరిపి ఎప్పట్లాగానే అక్కడి నుంచి టప్పిమని మాయమైపోయినారు. 2 రౌండ్లు ఏంది ఆ స్వామి? మీరు దొబ్బి వదిలిపెట్టాలి కదా, కనీసం 20 రౌండ్లు అన్నా 2 రౌండ్లు ఏంది?
అయితే ఈ 2 రౌండ్ల కాల్పులకే ఈ అమీర్ హంజాగాడు అక్కడికక్కడే కుప్పగొలిపోయినాడు. చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి వీడిని తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేశారు. వీడిప్పుడు చావు బ్రతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నాడు. కానీ మనకున్నటువంటి సమాచారం మేరకు వీడు బ్రతికి బట్టకట్టడం మాత్రం అసాధ్యమైనట్టే తెలుస్తుంది. దీంతో లష్కరే తోయిబాకు ఉన్నటువంటి పెద్ద తలకాయ ఒకటి లేచిపోయినట్టయింది. మొన్ననే ఈ లష్కరే తోయిబా వ్యూహకర్త అయినటువంటి అబూ సైఫుల్లా ఖలీద్ను మన గుర్తు తెలియని రాకుమార్లో అంతమొందించిన సంగతి మీకు తెలిసిందే. ఈ సంఘటన జరిగి 80 గంటలు కాకముందే మరో లష్కరే తోయిబా అగ్రనేతను మన గుర్తు తెలియని రాకుమార్లో సఫా చేసినారు. ఇక మిగిలింది వచ్చేసి హఫీజ్ సయీద్ గాడే. వీడు కనీసం 40 మంది బాడీగార్డులతో ప్రజలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో వీడు బతుకుతాడు పిరికిమండా కొడుకు. ఎందుకంటే ఈ సామాన్య ప్రజలంతా ఉంటే వాళ్ళ మీద బాంబులు వేసి చేసి కాల్పులు జరిపి ఇదంతా కూడా చేయరు కదా. కాబట్టి వాళ్ళని అడ్డం పెట్టుకొని 40 మంది గన్నుల మిల్లు పెట్టుకొని ఆడ బొత్తాడు ఈ పోతు మొగోడు. మీకెందుకురా, మీకెందుకు ఈ కథలన్నీ కూడా పోయి ముసుగేసుకొని మూలన కూర్చోకుండా ముండా కొడకలారా. అందుకే వీడిని మన రాకుమార్ను టార్గెట్ చేయడం కష్టంగా మారింది. ఏదేమైనప్పటికీ కూడా నాకు తెలిసినంత వరకు వీడి చావు కూడా త్వరలోనే ఉండాలి. మనోళ్ళు అయితే ముహూర్తాలు పెట్టేసి ఉన్నారు. కానీ అది అనౌన్స్ చేసే టైం ఎప్పుడోసారి వచ్చాది. అది త్వరగా రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఏమంటారా? మొత్తానికి మన దేశ వ్యతిరేకి హిందూ వ్యతిరేకి ఒకటి మాత్రం ఆల్రెడీ టికెట్ తీసుకొని కన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడు. అది ఈ సెకండ్ కావచ్చు, లేకపోతే ఇంకొక నిమిషం తర్వాత కావచ్చు, వాడు మాత్రం ఫ్లైట్ ఎక్కడం గ్యారెంటీగా కనపడుతుంది. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. మరొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.